అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అత్యవసర సమావేశం జరిగింది. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిసెంబర్ 30 నుండి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకే దర్శనం కల్పిస్తున్నామన్నారు. మొదటి 3 రోజులు 300 రూపాయలు శ్రీవాణి దర్శనాలు రద్దు చేశారు. ఇక దీనిపై పూర్తి వివరాలు మా రిపోర్టర్ నరీష్ అందిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అత్యవసర సమావేశం ఈ రోజు ఉదయం అయితే జరిగింది. ఒక సమావేశంలో కూడా వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు అయితే బోర్డు ఆమోదం అయితే చెందింది. దీనికి సంబంధించి కూడా డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి దర్శనాలు అయితే మాత్రం 10 రోజులు చేపించాలనేసి ఈ ఉత్తర ద్వార దర్శనానికి అయితే బోర్డు ఆమోదం తెలిపింది. ఈసారి ఎలాంటి టోకన్లు లేకుండా డైరెక్ట్ గా వచ్చేటువంటి సర్వదర్శనానికి వచ్చేటువంటి భక్తులకి అనుమతిస్తామనేసి అయితే చెప్పారు. ఇక 30వ తేదీ నుంచి 2వ తేదీ వరకు ఈ యొక్క 3 రోజులకు సంబంధించి అయితే మాత్రం ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో చేసుకుంటే లక్కీ డిప్ ద్వారా మాత్రమే వారిని ఎంపిక చేసుకునేటువంటి భక్తులకి మాత్రమే ఈ యొక్క 3 రోజులు దర్శనం అయితే కల్పిస్తారు. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజున విఐపీలు వచ్చేటువంటి విఐపీలకు మాత్రం ప్రోటోకాల్ పద్ధతిలో మాత్రమే సెల్ఫ్గా వచ్చేటువంటి విఐపీ భక్తులకు మాత్రమే దర్శనం అయితే కల్పిస్తాము. ఉత్తర ద్వార దర్శనాలు అయితే మాత్రం దాని తర్వాత వచ్చేటువంటి దర్శనాలన్నీ కూడా సర్వదర్శనం కిందనే ఇస్తామనేసి అయితే చెప్తున్నారు. ఇక 2వ తేదీ నుంచి వచ్చేటువంటి అంటే ఆన్లైన్లో వచ్చేటువంటి 300 రూపాయల దర్శనాలకు అయితే ఏవైతే ఉన్నాయో అవి 15,000 చొప్పున అయితే మాత్రం ఆన్లైన్లో రిలీజ్ చేస్తామనేసి అయితే చెప్పారు. మరోవైపు సర్వదర్శనానికి వచ్చేటువంటి భక్తులకైతే మాత్రం ఎటువంటి టోకన్లు లేకుండా నేరుగా వచ్చేటువంటి భక్తులకు మాత్రమే ఈ యొక్క 7 రోజులు మాత్రం దర్శనం అయితే ఉత్తర ద్వార దర్శనాలు అయితే కల్పించే విధంగా టీటీడీ బోర్డు అయితే తీసుకునింది. ఇక 3 రోజులకు సంబంధించినటువంటి వైకుంఠ ఏకాదశి ద్వాదశి మరుసటి రోజుకి అయితే 30, 31, 1వ తేదీ ఈ 3 రోజులైతే మాత్రం 27వ తేదీ నుంచి 1వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఆ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగిన తర్వాత లక్కీ డిప్లో వాళ్ళని రిజిస్టర్ చేసుకునే వాళ్ళనంతా కూడా ఎంపిక చేసి వారికి డైరెక్ట్గా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ వాట్సాప్ నుంచి కూడా వాళ్ళకి మెసేజ్లు అయితే వస్తుంది. దాని ద్వారానే వారు మాత్రమే దర్శనానికి అనుమతిస్తామనేసి అయితే చెప్పారు. మిగతా 7 రోజులకు సంబంధించి కూడా డైరెక్ట్గా వచ్చేటువంటి ఓన్లీ సర్వదర్శనానికి వచ్చేటువంటి భక్తులకు మాత్రమే అనుమతిస్తాము. దాదాపుగా ఈ ఒక 10 రోజులకు సంబంధించి 182 గంటలు ఉంటే దాంట్లో 164 గంటల వరకు సామాన్య భక్తులకే దర్శనం కల్పించే విధంగా టీటీడీ ఏర్పాట్లు అయితే చేస్తుందన్నారు. తిరుమలకు వచ్చేటువంటి భక్తులకి నేరుగా వైకుంఠ ద్వార దర్శనాలకి కోసం వచ్చేటువంటి భక్తులంతా కూడా షెడ్యూల్లోకి పంపించిన తర్వాత వాళ్ళకి ఫాస్ట్గా చేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దాదాపుగా 1 గంటకి 4,700 మందిని మినిమంగా అయితే మాత్రం దర్శించుకునే విధంగా భక్తులను అయితే అనుమతిస్తామనేసి అయితే చెప్పారు. ఇక ఈ 3 రోజులు మాత్రం ఎటువంటి టోకన్లో లేకుండా ఉండేటువంటి భక్తుల్ని తిరుమలకి అనుమతించమని, అంటే తిరుమలకి రావచ్చు కానీ దర్శనానికి మాత్రం అనుమతించమనేసి ఈరోజు బోర్డులో అయితే చెప్పారు. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ద్వాదశికి సంబంధించి 10 రోజులకు గాను మొత్తం 8 లక్షల వరకు అనుమతిస్తామనేసి అయితే టీటీడీ బోర్డు అయితే చెప్పింది. ఈ 8 లక్షలకి సంబంధించినటువంటి భక్తులకి ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశామనేసి, మరికొంతమందికి ఆన్లైన్లో వచ్చేటువంటి 300 రూపాయలు కానీ అలాగే శ్రీవాణికి సంబంధించినటువంటి దర్శనాలన్నీ కూడా 2వ తేదీ నుంచి కూడా వాళ్ళకి అందుబాటులోకి వస్తాయని చెప్పారు. 30వ తేదీ 1వ తేదీ 2వ తేదీ ఈ 3 రోజులకు సంబంధించి అయితే మాత్రం వైకుంఠ ఏకాదశి ద్వాదశికి సంబంధించి వారికైతే మాత్రం ఎటువంటి సర్వదర్శనాలు ఆ రోజు లిమిటెడ్గా మాత్రమే పెడతామన్నారు. ఆ రోజు వచ్చేటువంటి విఐపీలకు సంబంధించి ముందుగానే వాళ్ళకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వాళ్ళకి ఒక టోకన్ పద్ధతిగా అమర్చి కూడా వాళ్ళకి ఇస్తామని చెప్పారు. ఈ 3 రోజులకు సంబంధించి కూడా ఈ నెల 27 నుంచి 1వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే కొనసాగుతుంది. ఆ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి భక్తులకైతేనే మాత్రమే ఒక లక్కీ డిప్ ద్వారా ఫస్ట్గా వాళ్ళకి ఒక మెసేజ్లు కూడా వస్తున్నాయని చెప్పారు. తర్వాత వాటిని బుక్ చేసుకునేటువంటి విధానం ఓన్లీ టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే బుక్ చేసుకోవాలి, లేదా తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ యాప్ ద్వారా మాత్రమే వాటిని రిజిస్టర్ చేసుకోవాలనేసి అయితే టీటీడీ బోర్డు అయితే చెప్పింది. దీనికోసం సంవత్సరం వచ్చేటువంటి 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు జరగనున్నటువంటి వైకుంఠ ఏకాదశికి పూర్తి పారదర్శకంగా కూడా దీన్ని అమలు చేయాలనేసి అయితే మాత్రం టీటీడీ బోర్డు అయితే చెప్తుంది. మొత్తానికి కూడా సామాన్య భక్తులకి అధిక పీట వేస్తూ దాదాపుగా 182 గంటలు ఈ 10 రోజులకు
భక్తులకి దర్శన సమయం ఉంటే దాంట్లో 164 గంటలు కూడా సామాన్య భక్తులకి అంటే 90% సామాన్య భక్తులకి దర్శనం కల్పిస్తున్నాం ఉత్తర ద్వార దర్శనాన్ని. కానీ మిగతా 7 రోజులు కూడా ఎటువంటి దర్శనాలు కానీ ఆర్జిత సేవలు కానీ అంటే విఐపికి సంబంధించినటువంటి దర్శనాలు కానీ ఆర్జిత సేవలు కూడా రద్దు చేస్తున్నట్టుగా చెప్పారు. ఈ 7 రోజులు మొత్తం అంతా కూడా సామాన్య భక్తులకి ఉంటుందనేసి ఇది చెప్తారు. మరి ఈ 7, 8వ తేదీలో అయితే మాత్రం లోకల్కి సంబంధించినటువంటి దర్శనాలు వాళ్ళకి 3 రోజులకైతే చెప్పారు. ఆ 3 రోజులు కూడా ఒక్కొక్క రోజుకి 5,000 చొప్పున తిరుమల స్థానికులకి తిరుపతి స్థానికులకి అయితే దర్శనం టోకన్లు కూడా కల్పిస్తామనేసి అయితే టీటీడీ బోర్డు అయితే ఆమోదం కూడా తెలిపింది. దీనంతా కూడా భక్తులు ఒక వైకుంఠ ఏకాదశిని దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ ప్రక్రియ కానీ అలాగే నేరుగా వచ్చేటువంటి భక్తులు కూడా దీన్ని గమనించి వైకుంఠ ద్వారా దర్శనాలకి రావాలనేసి అయితే మాత్రం టీటీడీ బోర్డు అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇది ఒక బిగ్ అప్డేట్ గా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకంటే గతంలో చూసుకుంటే అలిపిరిలో మాన్యువల్ పద్ధతులు అయితే మాత్రం టోకన్స్ అయితే ఇస్తా ఉన్నారు. కాకపోతే ఈసారి 3 రోజులు ఆన్లైన్ పద్ధతి, అలాగే 3 రోజుల తర్వాత నుంచి 7 రోజుల వరకు కూడా డైరెక్ట్ గా వచ్చేటువంటి భక్తులకు మాత్రమే దర్శనం అయితే కల్పిస్తాం. అది ఎంతమంది వచ్చినా సరే వాళ్ళకైతే దర్శనం కల్పిస్తామని చెప్పారు. ఈ వైకుంఠ ఏకాదశి నుంచి ఒక 10 రోజులకు వచ్చేటువంటి ఉత్తర ద్వార దర్శనానికి వచ్చేటువంటి భక్తులంతా కూడా ఈ విషయాన్నంతా కూడా దృష్టిలో ఉంచుకొని తిరుమలకు రావాలనేసి అయితే చెప్పారు. ఇక 31, 1వ తేదీ ఈ 3 రోజులు కూడా టోకన్లు లేనటువంటి భక్తులకైతే మాత్రం దర్శనం ఉండదనేసి అయితే మాత్రం ముందుగానే టీటీడీ అయితే మాత్రం హెచ్చరించినటువంటి పరిస్థితులు. వాళ్ళకి టోకన్లు కావాలంటే మాత్రం ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేసి అయితే మాత్రం చెప్తున్నారు. ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఈ నెల 27 నుంచి 1వ తేదీ వరకు ఆన్లైన్ లో అందుబాటులో ఉంటుంది అనేసి అయితే మాత్రం టీటీడీ బోర్డు అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. కెమెరామ్యాన్ సురేష్ తో సంజయ్ నరేష్, జీ తెలుగు న్యూస్, తిరుపతి నుంచి. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.